గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా నల్గొండ తిప్పర్తి మండలాల్లో వివిధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా నల్గొండ మండలం చిన్నసురారం గ్రామ హామ్లెట్ గ్రామమైన పావురాలగూడెంలో 1,35,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన PWD రోడ్డును మంత్రి ప్రారంభించారు. చిన్నసురారం, పెద్దసురారం, చందనపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో గ్రామస్తులతో మాట్లాడారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడి సాధికారత సాధించేలా ప్రభుత్వం తరపున మహిళా సంఘాలతో రైస్ మిల్లులు, గోదాంలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, మహిళలు చిన్న వ్యాపారాలతో పాటు రైస్ మిల్లులు నిర్వహించాలని కోరారు. ఆగస్టు 15న చిన్నసురారం గ్రామ మహిళా సంఘాలకు 3 కోట్ల రూపాయలు, పెద్దసురారం గ్రామ సంఘాలకు 2.5 కోట్లు, చందనపల్లి గ్రామ మహిళా సంఘాలకు 1,50,00,000 రూపాయల రుణాల చెక్కులను అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా కుటుంబాల అభివృద్ధి చెందుతాయన్నారు. నల్గొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో మహిళా సంఘాల చేత రైస్ మిల్లులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గుడిసెల్లో ఎవరు ఉండరాదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నదని, మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు ఇవ్వడం జరిగిందని, రెండవ విడత గుడిసెలలో నివసించే వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్లాట్లు ఉన్న వారికి కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. అందరికీ రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 3,25,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలతో R&B రహదారులు నిర్మిస్తున్నామన్నారు. ఇకపై తను గ్రామాలలో నిరంతరం పర్యటిస్తానని, వారానికి ఒకరోజు గ్రామాలు తిరుగుతానని, ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటిస్తానని, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని తెలిపారు. చందనపల్లి గ్రామ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, గ్రామ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్లో చెత్తను ఖాళీ చేయిస్తున్నామని, ప్రజలు లేని చోట డంపింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, DRDO శేఖర్ రెడ్డి, R&B SE మోహన్, పంచాయతీరాజ్ EE గిరిధర్, R&B E శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, తహసీల్దార్ పరశురాం, MPDO యాకూబ్, అధికారులు, ఆయా గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు. రోడ్డు పెద్దగా ఉంటే యాక్సిడెంట్ కావు, రోడ్డు మంచిగా ఉంటే కూడా రైస్ మిల్లో ఏదైనా కంపెనీలో పెడితే మీకు ఉద్యోగాలు వస్తాయి. అందుకని 30 కోట్లు పెట్టి డబల్ రోడ్ ఎందుకు వేపిస్తుంది? ఇంత పెద్ద రోడ్డు మన 20 ఇళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ వచ్చినా మరి ఏమున్నది? ఇక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఊరి దగ్గర ఎంఆర్ఓ గారు ల్యాండ్ ఉన్నది కదా, గవర్నమెంట్ ల్యాండ్ 131 నెంబర్ ప్లాట్ చేసేయి. ప్లాట్ చేసితే వాళ్ళకి ఇందులో మిల్లు పెడతాం. రైతు కూడా అప్పటిదాకా టెంపరీ ఉంటాము. గారు ఎస్సీ గారు అరే 131 సర్వే నెంబర్లో ఉందంట ల్యాండ్. ఆ ఊరికి రేపే వస్తారు, ఎల్లుండే మంగళవారం సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది కదా, ఎంఆర్ఓ కూడా ఉంటుంది కదా గ్రీవెన్స్ డే. మంగళవారం పొద్దున వచ్చి సర్పంచ్ ఉంటాడు, ఊరు వాళ్ళు అందరూ ఉంటారు. ఆ 20 మందికి 26 మంది కదా 131 ఎన్ని ఎకరాలు ఉంది? 12 ఎకర్స్ ప్లాట్ చేసి ఉందా కదా లెక్క. ఫస్ట్ 26 మందికి ఇచ్చి 26 మంది లిస్ట్ తీసుకొని ఇందులో మిల్లు పెట్టేసి లిస్ట్ తీసుకొని వచ్చేసి మొత్తం బియ్యకి ఇచ్చేయి. ఆ ఇల్లు ఇచ్చేస్తే వీళ్ళు కూడా వాళ్ళుగా ఖాళీ చేసి ఎన్నో దగ్గర టెంపరీ అడ్జస్ట్ చేసుకుంటారు. కొత్త ఇల్లు కట్టుకున్నట్టు ఉంటుంది. ఆడ ఖాళీ అయితే నీళ్ళ ప్లాట్లు ఉంటాయి కదా. ఇప్పుడు 26 పోతే ఎన్ని ఉంటాయి ఇంకా ప్లాట్లు 12 ఎకరాల్లో.